భద్రాచలంలో ప్రభుత్వ గిరిజన వికాసం స్పెషల్ స్కూల్లో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన వికాసం స్పెషల్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ లేడీస్ సహకారంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దోమతెరలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో దోమతెరలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కమల రాజశేఖర్, పాకాల లక్ష్మి, పద్మా జగదీష్, సత్యలక్ష్మి, కుమారి, చావా అనిత తదితర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులను పాఠశాల సిబ్బంది అభినందించారు. లైన్ లేడీస్ అందరం కలిసి మనం ఏదో మంచి కార్యక్రమంలో పాల్గొనాలనే ఒక ఉద్దేశంతో లైన్ మహిళలందరూ ఒక చిన్న కిట్టి నడిపిస్తున్నాం. ఆ కిట్టీలో భాగంగా మనం ఈరోజు విద్యా వికాస ఈ ప్రత్యేక స్కూల్ నందు వాళ్ళందరూ మూగా చౌంటి పిల్లలు, వాళ్ళ కోసం టఫ్ అండ్ డమ్ పిల్లల కోసం మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో మన వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా చేద్దామనే ఏదో సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి ఏదో ఉండడానికి పడుకుంటే దోమతెరలు లేవని చెప్తున్నారు స్కూల్లో. అందుకని ఆ దోమతెరలు ఇవ్వాలి అని లయన్స్ క్లబ్ తరఫు నుంచి లేడీస్ అందరం కలిసి దోమతెరలు ఇస్తున్నాం. అలాగే పిల్లలకి మంచిగా నృత్య కార్యక్రమంలో మన IDDF గారి ద్వారా మంచి టీచర్ని పెట్టారు. ఆవిడ మంచి శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణలో భాగంగా డ్యాన్స్లు చేస్తున్నారు. ఆ పిల్లలకి వాళ్ళకి గజ్జలు కావాలంటే గజ్జలు ఇవ్వడం జరిగింది. అలాగే కొంచెం పళ్ళు పలహారాలతో వాళ్ళ దగ్గర సంతోషంగా గడపడం కోసం వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో ప్రత్యేకంగా గడిపి వెళ్ళాలనుకున్నాం. వాళ్ళు ఎంతో హ్యాపీగా మాతో ఉన్నందుకు వాళ్ళు, అలాగే అందరూ కూడా అలాంటి చిన్నపిల్లలతో గడిపితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. జై శ్రీరామ్ అండి. ఇది ఏమన్నా అవకాశాన్ని ఉపయోగించి అందరూ కూడా వాళ్ళకి చిన్న సేవా భావంగా, ఇది ఒక స్కూల్ ఉందనే ఎవరికి తెలియదు. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళకి మనం ఏమన్నా చేయగలిగితే చాలా అదృష్టంగా భావిస్తూ జై శ్రీరామ్.